చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ముందుగా నేను చెప్పే ప్రతి వీడియో మీ మెయిల్లో పొందాలనుకుంటే ఈ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్ దగ్గర వచ్చేలా ఈ బెల్ సహకరిస్తుంది అనమాట. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏమిటంటే కువైట్లో జాబ్స్. చాలా జాబ్స్ పడ్డాయి. టోటల్ 55 జాబ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ పడ్డాయి అన్నమాట. అంటే కేఓసి అనే కంపెనీ నుంచి ఆయిల్ డిపార్ట్మెంట్ అండ్ ఫార్మా డిపార్ట్మెంట్, రెండు హాస్పిటల్ డిపార్ట్మెంట్ రెండింటికి కలిపి టోటల్ 55 పోస్టులను ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. ఈ 55 పోస్టులకు గాను ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కొచ్చిన్లో జరుగుతున్నాయి, ఎర్నాకుళంలో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అంటే ఈరోజు 10th, 11th, 12th అండ్ 13th ఈ 4 రోజులు జరుగుతున్నాయి. దీని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్లో పొందండి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 55 జాబ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, యూనిఫామ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 8 hours మీకు డ్యూటీ ఉంటుంది. అలాగే వీక్లీ ఆఫ్ ఉంటుంది. మోస్ట్లీ ఫ్రైడే ఆఫ్ ఉంటుంది. ఇయర్లీ టికెట్ కూడా ఉంటుంది. ఇయర్లీ ఒక నెల మనము ఇండియాకి వెళ్ళి రావచ్చు. ఈ విధంగా దానికి లీవ్ శాలరీ కూడా ఉంటుంది. అంటే ఆ మంత్ కూడా వాళ్ళు పెయిడ్ లీవ్ ఇస్తారంట. అదేవిధంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది వచ్చేసి 10th, 11th అంటే ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నాకు నిన్ననే న్యూస్ తెలిసింది. అదే నిన్నటి నుంచి ఈ నెంబర్స్కి కాల్ చేస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. సో ఇంటర్వ్యూస్ నిజంగానే జరుగుతున్నాయి. ఇది ఫేకా కాదని తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో ఇది అన్నమాట విషయము. ఇక్కడ చూసినట్లయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డేటా చెప్పారంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా మీతో కాంటాక్ట్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనం ఏ పోస్టులు అనేటి ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్డర్లీ మెసెంజర్ మేల్ అండ్ ఫీమేల్కి అడుగుతున్నారు. ఆర్డర్లీ మెడికల్ స్టోర్కి కావాలంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ శాలరీ కూడా ఇచ్చాడు. ఇలా చూసుకున్నట్లయితే మన ఫార్మసీకి వచ్చేసి ఇక్కడ ఉందండి. ఆర్డర్లీ ఫార్మసీ ఆల్సో ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఉంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియను, రేడియోగ్రాఫరు మొత్తం టోటల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ 19th మెడికల్ టెక్నీషియన్ ఫార్మసీ మేల్ అండ్ ఫీమేల్కి అడుగుతున్నారు. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ 450 కేడి అంటే కువైట్ దినార్స్ అనమాట. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ దీనికి కూడా 450 కేడి ఫార్మసీకి ఇది కూడా. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఈ విధంగా అనమాట. స్టోర్ కీపర్కి కూడా అడుగుతున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే మనం కింద చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారా మెడికల్ క్లర్క్, పారామెడికల్ ఆఫీసర్ ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు, ఫిజియోథెరపీ టెక్నీషియను ఇవి హాస్పిటల్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. లైబ్రేరియన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ లైబ్రేరియన్ ఈ విధంగా. సో మీరు చూసుకోండి ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీకి మొత్తం టోటల్ 55 పోస్ట్ ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదేవిధంగా కువైట్కి రావాలని అనుకున్న వాళ్ళు దీనికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా కేఆర్ ట్రావెల్స్, దీనికి నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ 4 నెంబర్స్. ఈ 4 నెంబర్స్ నిన్నటి నుంచి ట్రై చేస్తుంటే ఫుల్ బిజీ వస్తుంది. 4 నెంబర్లకి అలాగే జరుగుతుంది. సో ఇప్పుడే నాకు లైన్ కలిసింది, వాళ్ళ నుంచి మాట్లాడాను. నిజంగానే అక్కడ జరుగుతున్నాయి. ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు. అంతా క్లారిఫై చేసుకున్న తర్వాతే నేను మీకు విషయం చెప్తున్నాను అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. 10th, 11th అంటే నేను ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా 3 days రిమైనింగ్ ఉంది. ఈ 3 days లోపల మీరు కాంటాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోగలరు. మంచి శాలరీస్ ఉన్నాయి. ఇది విషయం అన్నమాట. చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా
నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ మెయిల్లోకి వచ్చేలా ఈ సబ్స్క్రైబ్ సహకరిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.